ఏపీలో ఓటర్ల జాబితాల సవరణ భారీ ఎత్తున జరగబోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, 44 లక్షల ఓట్లు ఎగిరిపోతున్నాయి. ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున రాష్ట్రాల్లో చేపట్టినటువంటి కసరత్తుకి ఆంధ్రప్రదేశ్లో తెరపడింది. దీని ఫైనల్ రిజల్ట్స్ చూస్తే 44 లక్షల ఓట్లు ఇప్పుడు గల్లంతవుతున్నాయి. అసలు ఎందుకు ఇవి గల్లంతవుతున్నాయి, దీనికి కారణాలు ఏంటి, డబుల్ ఎంట్రీలు ఉన్నాయా, చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ ఉందో ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ 44,71,523 ఓట్లని తొలగించాల్సిన జాబితాలో ఎలక్షన్ కమిషన్ చేర్చింది. అభ్యంతరాలు ఉంటే దరఖాస్తు చేసుకోమని చెప్పని కూడా పిలుపునిచ్చింది. నో మ్యాపింగ్ కేటగిరీలో 8,55,560 ఓట్లు ఉన్నాయి. చాలా ముఖ్యం. అంటే నో మ్యాపింగ్ అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో గాయం, అడ్రస్ దొరకట్లేదు అనమాట. సో మొత్తం కేటగరైజ్ చేసినటువంటి వాటిలో ఈ 44,71,000 ఓట్లలో మిగతావన్నీ ఒకసారి చూద్దాం మనం. ఆయా చిరునామాల్లో లేనివారు, వివరాలు లభ్యం కానివారు 7,76,900 మంది ఉన్నారు. అలానే శాశ్వతంగా వలసలు చేసిన వాళ్ళు, అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆంధ్ర నుంచి ఏపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే కనుక 14,34,112 అంటే 3.45% వీళ్ళదే ఉంది వాటా. చనిపోయిన వాళ్ళది కూడా మేజర్ నంబర్ అవుతుంది. 15,19,558 మంది చనిపోయినటువంటి ఓటర్లు ఉన్నారు. ఇది 3.65% కనిపిస్తుంది. డబుల్ ఎంట్రీల పర్సంటేజ్ కూడా 7,32,566 మందికి డబుల్ ఎంట్రీలు ఉన్నాయి. రెండు చోట్ల ఓటర్ ఎన్రోల్మెంట్స్ జరిగి ఉన్నాయి అన్నమాట. ఇవి కాకుండా ఇతరవి కూడా ఒక 8,000 ఓట్లకు సంబంధించి ఉంది. మొత్తం కలిపి అన్కలెక్టబుల్ డేటా కింద 44,71,523 ఓట్లు ఉన్నాయి. సో ఈ ఓట్లన్నీ ఎందుకు తొలగించకూడదు అనే ఒక ప్రశ్నతో ఎలక్షన్ కమిషన్ జాబితాని రిలీజ్ చేసింది. అంటే మొత్తం ఓటర్లలో ఇది 10.75% వాటా అవుతుంది, ఈ 44,71,000 ఓట్లు. సో ఇది చాలా పెద్ద నంబర్ అవుతుంది. కొన్ని చోట్ల పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కోసం ఈ నియోజకవర్గంలో మరొక నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీలు కూడా చేసినవి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఈ ప్రక్షాళనలో తేలిపోతున్నాయని చెప్పని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అభ్యంతరాలు ఏమైనా ఉంటే కనుక ఫస్ట్ మీ ఓటర్ జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. మీ పేరు లేకపోయినా లేదా ఈ లిస్టులో మీ పేరున్నా కానీ అబ్జెక్షన్స్ ఉంటే కనుక ఎలక్షన్ కమిషన్కి అప్రోచ్ అవ్వచ్చు.